కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం ఇలాగున ప్రభువాక్యాన్ని ధ్యానించే కృపను దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. మీకు ప్రతిరోజు కాస్త వాక్యం ఆలస్యంగా వస్తుంది. దానికి చిన్న చిన్న సాంకేతికపరమైనటువంటి లోపములు తలెత్తుట వలన ఆలస్యం వచ్చినది, మన్నించండి. సరే, నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 26 అధ్యాయం 12 నుండి ప్రియులారా 18 వరకున్న వాక్య భాగము 15వ వాక్యాన్ని చదువుచున్నాను. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి మీ దైవ స్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, 12వ వచనం నుండి 18 వరకున్న వచన భాగాలలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనాన్ని వేసి 100 ఫలాన్ని పొందాడని, అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడని లేఖనంలో మనం చూస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించేటువంటి వాక్యపు అంశం ఏంటంటే, రాళ్ల భూమిలో రత్నాలను ఎలా పండించాలి. అసలు చదివిన వాక్యానికి దీనికి సంబంధం ఏంటనుకుంటున్నారా? మరొకసారి అంశానికి చెప్తున్నాను. రాళ్ల భూమిలో రత్నాలను ఎలా పండించాలి అంటే, ఇస్సాకుది కనాను దేశం. ఇతడు కనానులో కరువు ఉందని గెరారుకు వచ్చాడు. గెరారులో ఫిలిష్తీయులు ఉంటున్నారు. ఫిలిష్తీయులు దైవభయం లేని వాళ్ళు. ఇప్పుడు గెరారులో ఉన్నటువంటి ఇస్సాకు గారు ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నారు. దేవుడు చెప్పారు, నువ్వు గెరారులోనే నిలిచిండు అని. అంటే రాళ్ళు కలిగిన భూమి అది, అంత రాళ్ళు తుప్పలతో ఉంది గెరారు ప్రాంతం. అయితే కనానుతో పోలిస్తే ఇది కాస్త ఆహారం దొరుకుతుందని అక్కడికి వచ్చారు, కానీ అక్కడికంటే ఐగుప్తులు సమృద్ధిగా ఉంది. అయితే ప్రభు చెప్పారు, నీవు ఐగుప్తుకు వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు పరవాసివై యుండు అన్నారు. ఆ ప్రకారంగానే ఈయన పరవాసిగానున్నారు. ఆత్మీయులారా, విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ రాళ్ళు రప్పలు
ఉండిన ప్రాంతంలో ఈయనుండి అక్కడ అద్భుతమైనటువంటి కృపతో నింపబడి క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు మిక్కిలి గొప్పవాడవుచూ వచ్చారట. 100 ఫలాన్ని పొందాడట. ఇది ఆశీర్వాదమే కదా, ఇది దీవెనే కదా నా పిల్లరా. ఇంత దీవెన ఎలా పొందగలిగాడంటే, ఏం చేస్తే ఆ రాళ్ల భూమిలో రత్నాలను పండించాడో దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేస్తే మరి రాళ్ళు కలిగిన భూమి రత్నాలను పండించాడు. ఈరోజు అనేక జీవితాలు ప్రియులరా రాళ్ళు కలిగినట్టుగా ఉన్నది. అంటే రాతి హృదయం కలిగిన వారుగా, హృదయమే ఒక రాళ్లతో నింపబడినటువంటి విధానంలో, హృదయమే ఒక రాతి వంటి విధానంలో ఉండిపోయింది. అట్టి రాతి హృదయంలో కూడా రత్నాలు పండాల. రత్నం అంటే ముత్యము లాంటి జీవితం, అభిషేకించబడి ప్రభు కృపకు వారు దగ్గర అవ్వాలి. ఎలాగ ఇస్సాకు అభివృద్ధి పొందడం ఎలా జరిగింది, ఎలాగా ఆ రాళ్ల భూమిలో రత్నాలను పండించగలిగాడంటే అక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ 18 వరకు ఉన్న వచనాలలో 15వ వచనం చదువుతున్నాను. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూర్తి చేశారు. ఆ గెరారులో శ్రేష్టమైన నీళ్ల ఊటలు ఉన్నాయి. ఆ నీళ్ల ఊటలలో ఒక్కరు త్రాగకుండగా ఫిలిష్తీయులు మన్ను పోసేశారు, రాళ్ళు వేసేశారు. ప్రేరా బావిలో నీళ్లు శ్రేష్టమైన దేవుని వాక్యం. ఫిలిష్తీయులు సైతానుకు గుర్తు. ఈ నీళ్ళ ఊటలు త్రాగితే ప్రజలు బ్రతుకుతారు. ఇప్పుడు ఫిలిష్తీయులు అనబడిన సాతాను సైన్యం ఏం చేసిందంటే ప్రజలకు వాక్యం అనే దాహం తీరకుండగా, వాక్యం అనేటువంటి దాహం తీర్చబడకుండగా ప్రజలందరినీ ఆధ్యాత్మికంగా బాహ్యంగా వారిని లేకుండా చేయాలని ఈ ఫిలిష్తీయులను ఏర్పరచుకుని ఆ బావులను పూడ్చివేసింది. ఇప్పుడు ఇస్సాకు గారు ఏం చేస్తున్నారంటే ఏ బావులనైతే వాళ్ళు పూడ్చివేశారో ఆ బావులలో వేయబడిన మన్ను, చెత్త, చెదారం, రాళ్ళు అన్నింటినీ ఆయన తీయించివేస్తున్నాడు. అంటే పూడ్చబడిన బావిని మరల తవ్వుతున్నాడు. గుంటలు తవ్వుతున్నారు అనుకుందాం మనం. ప్రియులరా, ఈరోజు మన ఆధ్యాత్మిక కుటుంబ జీవితాల్లో కూడా వాగ్దానాలనే ఉన్నా, పుట్టుకతోటి క్రైస్తవులమై ఉన్నా, లేదా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనగా ప్రభువుని తెలుసుకుని తల్లో తండ్రో ఎవరి ద్వారా మనకు ప్రభు పరిచయమై విగ్రహారాధన విడిచిపెట్టి మనం ప్రభువులు సాగుతున్నప్పుడు అంత సవ్యంగా సాగిపోతుంది అనుకునే సమయంలో కొన్ని శోధనలు రావడం, కొన్ని పరిష్కారం దొరకనటువంటి చిక్కుముడులు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం గ్రహించాలి. సాతానుడు ఏ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందకుండా వాడు మన్ను పోసేస్తున్నాడని. అటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఫలించే అవకాశాలు ఉన్నాయి పుష్కలంగా. ఎలా అంటే ఇప్పుడు ఇస్సాకు గారు ఏం చేస్తారంటే 18వ వచనంలో, అప్పుడు తన తండ్రి అబ్రహాము దినములు త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఆల్రెడీ తన తండ్రి ఏ బావులనైతే తవ్వాడో ఈయన ఆ బావులను తిరిగి తవ్విస్తున్నాడంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆరంభంలో మనకే ప్రార్థన ఉండేదో
ఆరంభంలో ఏ ప్రేమ ఉండేదో, ఆరంభంలో మందిరానికి వెళ్ళే విషయంలో ఎంత శ్రద్ధాభక్తులతో ఉండేవాళ్ళమో, మందిరంలో మన ప్రవర్తన ఎంత బాగా కాపాడుకునే వాళ్ళమో, ఆ మొదటి విశ్వాసం, మొదటి ప్రార్థన, మొదటి ఆప్యాయత, మొదటి వాక్యపు నడిపింపు, మందిరంలో మనం ఆసక్తి కలిగి పరిచర్య చేయడం, ప్రార్థన చేయకుండా భోజనం చేసేది లేదు, ప్రార్థన చేయకుండా వాక్యం చదివేది లేదు, ప్రార్థన చేయకుండా టిఫిన్ చేసేది లేదు, ప్రార్థన లేకుండా అసలు అడుగు కూడా బయటికి ఎట్టనటువంటి పరిస్థితులు అవి. వీటిల్లో సాతాను ఏం చేశాడో తెలుసా? సీనియారిటీ పెరిగాక సిన్సియారిటీ తగ్గిపోయింది అన్నట్లుగా ఆనాడు దేవునికి ఇవ్వకుండా ఏ పని మనం ముందుకు తలపెట్టేవారం కాదు, తీయకుండా దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని కొరకు వెచ్చించే విషయంలో కానీ. ఇప్పుడు ఏమైపోయిందంటే దేవునికి 2, 3 స్థానాలు ఇచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడరా సాతానుడు మన్ను పూర్తి చేశాడనమాట. ఆత్మీయ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఇస్సాకు వలె రాళ్ళు కలిగినటువంటి అనుభవాలలో శ్రేష్టమైన జలలు గల ఊటలు పొంది కృపను మనం పొందాలంటే చేయవలసిన పని ఏందో తెలుసా? ఈ ఫిలిష్తీయుడు అనబడిన వ్యక్తి సాతానుడు ఏ బావులను వాక్యం అందకుండగా, విన్న వాక్యానికి లోబడకుండగా ఏ బావులను వాడు పూడ్చివేయడం మొదలుపెట్టాడో వాటన్నింటినీ మనం తవ్వాల. వాటన్నింటినీ తిరిగి తవ్వాలంటే ఆ మొదటి ప్రార్థన విశ్వాసంలోకి రావాలి, మొదటి ఆప్యాయతలోకి రావాలి. చూడండి, నీవు రక్షించబడిన ఆ తొలి దినాలలో ఉన్న నీ ఆత్మీయత ఎలా ఉంది? రక్షించబడినటువంటి ఆ తొలి దినాలలో సంఘం అంటే, సేవకుడంటే, వాక్యం అంటే, ప్రార్థన అంటే నీ ఆత్మీయత ఎలాగున ముందు కొనసాగింది? మరి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. మొదటికి ఇప్పటికి అలాగనే ఉందయ్యా, అసలు మాత్రం మార్పు నందలేదు, నేను వెనకడుగు వేయలేదంటావా, నీ బావి పోర్చబడలేదని అర్థం. లేదయ్యా అప్పటికిప్పుడు చాలా వ్యత్యాసం వచ్చేసింది, అప్పటికి ప్రార్థనకి ఇప్పుడు విశ్వాసానికి చాలా వ్యత్యాసం వచ్చేసిందంటావా, నీ బావులు పూడ్చివేయబడుతున్నాయి అని అర్థం. కలవరపడకు. ఇస్సాకు త్రవ్వించినట్లుగా నువ్వు తిరిగి ఆ మొదటి స్థానంలోకి రాగలిగితే, ఇస్సాకు గెరారులో 100 ఫలాన్ని పొందినట్లుగా నీ జీవితంలో కూడా 100 ఫలాన్ని చూడగలుగుతావు. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా, నిశ్చయముగా ఏ సాతానుడు ఏ విషయంలో నా ఆత్మ సంబంధమైన బావులను పూడ్చివేస్తూ వాగ్దానాలను మరుగు చేస్తున్నాడో వాటన్నిటిని నేను తిరిగి రివ్యూ చేసుకుంటూ పునరుత్థాన శక్తి పొందుకుంటానని తల వంచుతామా? ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలులతో నింపి నడిపించమని, ఆశ్చర్యకరమైన కృప, కాపుదల, కనికరాలు విస్తరింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామములో ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నాము, నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.